మనం ఇక్కడ తుపాకులు పాకిస్తాన్ వైపు గురిపెట్టు కూర్చున్నాం, కానీ శత్రువులంతా మన కళ్ళు గప్పి ఎప్పుడో మన దేశాన్ని కబ్జాలోకి తీసుకున్నారు సార్. మనం గన్నులెక్కి పెట్టాల్సింది ఆ దేశం వైపు కాదు సార్, మన దేశం వైపు. దొంగలతో నిజాయితీగా యుద్ధం చేయకూడదు సార్, దొంగదారిలోనే కొట్టాలి దెబ్బ. అంటే ఈ రోజు నుంచి నేను టెర్రరిస్ట్ అవుతా. టెర్రరిస్ట్ అనేవాడు భారతదేశ సరిహద్దు తొక్కాలంటే ఉచ్చబోసుకునేటట్టు చేస్తా. సార్, నాదో చిన్న కోరిక. నేను వాళ్ళ చేతిలో చస్తే నాకు తుపాకులతో సైనిక వందనాలు చేయకండి సార్. గాల్లో పేల్చే ఆ మందుగుళ్ళన్నీ కూడా ఆ కొడుకులను చంపడానికి ఉపయోగించండి సార్. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ సార్. సిస్టర్స్, లెట్స్ మూవ్. మేజర్ శ్రీశైల మల్లికార్జున్, మా కాలేజీ బస్సు డ్రైవర్. ఇప్పుడే ఫోన్ చేసి మేజర్ జనరల్ ముకులానందతో మాట్లాడి కన్ఫర్మ్ చేసుకున్నాను. అయినా ఇంకా నమ్మలేకపోతున్నాను. మీ అనుమానం నాకు అర్థమైంది సార్. నా మిషన్లో ఫస్ట్ టార్గెట్ మీ అల్లుడు, అందుకే చంపేశాను. లేకపోతే ఆడు మీ ఫ్యామిలీ మొత్తాన్ని చంపేసేవాడు. హీఈస్ ఎ టెర్రరిస్ట్. మీ ఆఫీస్ చెక్ చేసి మీ కారులో బాంబు పెట్టినట్టు నటించి టెర్రరిస్టులను నమ్మించాను. కానీ నేను పెట్టింది బాంబుల వల్ల ఏ ప్రమాదం జరగకుండా ఉండే జామర్ని. మీ మీద అటాక్ జరగబోతుందని డౌట్ వచ్చింది. అమ్ముడు పోయిన మీ డ్రైవర్ని తప్పించి ఆ ప్లేస్లోకి నేను వచ్చా. ఆ రోజు ముస్లిం పెద్దల మీటింగ్లో నేను టార్గెట్ చేసింది మిమ్మల్ని కాదు సార్, మిమ్మల్ని చంపాలనుకున్న టెర్రరిస్టులు. మీరు నన్ను అపార్థం చేసుకున్నారు. నేను మిమ్మల్ని అడ్డుపెట్టుకుని ఈ సిటీకి అష్ఫక్ ఖాన్ రప్పించా. సిటీలో స్లీపింగ్ పిల్స్లో ఉన్న టెర్రరిస్టులందరినీ పిలిపించి ఒకేసారి వాడితో కలిపి వేసేద్దాం అనుకున్నా. నేను మీకు ఇచ్చిన మొత్తం మంది ఎవరికైనా సరే 4 గంటలు పనిచేస్తుంది. మీది మిలిటరీ బాడీ అన్న సంగతి మర్చిపోయా. గంటలో నార్మల్ అయ్యారు, నేను దొరికిపోయా. నా ప్లాన్ ఫెయిల్ అయింది. నో, నువ్వు ఫెయిల్ కాలేదు. యు డన్ ఏ గుడ్ జాబ్. సార్, హైదరాబాద్ సిటీలో టెర్రరిస్టులను తయారు చేసే పెద్ద ఫ్యాక్టరీయే ఉందన్నాడు. మొన్న జరిగిన అటాక్లో చచ్చిపోయిన వాళ్ళలో మన కాలేజ్ కుర్రాడు కూడా ఉన్నారు. అది చూసి షాక్ అయ్యా. అంటే వాడు చెప్పిన ఫ్యాక్టరీకి మన కాలేజ్కి ఏదో కనెక్షన్ ఉంది. అది తెలుసుకోవాలి. దానికి మీ హెల్ప్ కావాలి సార్. నన్ను ఏం చెప్పంటావు మేజర్? మా బస్ డ్రైవర్ శ్రీశైలం టెర్రరిస్టుల నుంచి నన్ను కాపాడకపోతే నేను చనిపోయి ఉండేవాడిని. చావంటే నాకు భయం లేదు. కానీ భారత్ పాకిస్తాన్ల శాంతి చర్చల ముసాయిదా అర్ధంతరంగా ఆగిపోయి ఉండేది. అదే జరిగితే నా మనసుకు శాంతి ఉండేది కాదు. అందుకే నా సెక్యూరిటీ అందరూ చనిపోయినా తన ప్రాణాలకు తెగించి నన్ను కాపాడిన శ్రీశైలంను అభినందిస్తున్నాను. వీడికి దిమాక్ లేదా? బోలో, చూస్తున్నావుగా వాడిని ఎట్లా పిచ్చోడిని చేస్తున్నాను. చేతికి దొరికిన వేటను ఎందుకు వదిలేశావు? ఎయ్యమని నీ చేతికే గన్నిచ్చా. వాడిని స్పృహలోకి తీసుకురమ్మను. బయటికి వెళ్ళా, దొరికిపోయా. కోయి బాత్ నై. ప్రాణం తీసేవాడినే ప్రాణం పోసేవాడు అనుకుంటున్నాడు. అట్లాంటి వాడిని ఎప్పుడైనా ఈజీగా వేయొచ్చు. నీ అంత గొప్పగా నేను ఆలోచించలేదే. అచ్చా, అభి బిఫోర్ రక్తా దొరికావు రసాలే. నార్కో అనాలిసిస్ టెస్ట్లో నువ్వు లేకపోతే మాకి మోసగాడి అసలు రూపం తెలిసేది కాదు. చీటింగ్ చేశాడు, నన్ను నమ్మించి మోసం చేశాడు, ఫుట్బాల్ ఆడుకున్నాడు నాతో. అలా అలా ఖతం కర్ దూంగా సాలేకు. తప్పు మనదే, వాడిది కాదు. తప్పు పడదే. దీనికి సరైన శిక్ష పడాలి, శిక్ష పడాలి, సరైన శిక్ష పడాలి, శిక్ష నువ్వు నాతో చాలా ఎక్కువగా ఆడుకున్నావు. నీ ఆట కథం. ఇప్పుడు నేను నీతో ఆడుకుంటా.
అప్పుడు నీకు అర్థమవుతుంది ఆట ఎలా ఉంటుందో. హాయ్, ఐ లవ్ యూ. ఐ హేట్ యు. బుసై, అలా సాంబార్లో కరివేపాకు తీసినట్లు తీసి పారేకే. నువ్వు లేకుండా నేను బతకలేనే. ఈ మాట ఎంతమందితో చెప్పావు? నిజంగా చాలా మంది దగ్గర చెప్పాను కానీ నీ దగ్గర మాత్రం నిజం చెప్తున్నాను. నేను నమ్మను. నీకోసం చావనైనా చస్తానే. ఏమండే లిఖిత్ గారు, మీరు కనుక ఆడికి ఐ లవ్ యూ చెప్పారనుకోండి, నేను ఇక్కడి నుంచి దూకి చచ్చిపోతానండి. లిఖిత్ గారు, నాకు ఐ లవ్ యూ చెప్తారా? దూకేనా? ఈ ఎదవేంటి ఈ టైంలో అడ్డుపడుతున్నాడు? పడతాడు పాపం, వాడు నీకంటే ముందుకెంచే లైన్లో ఉండు. బస్సు ఇది మరీ టూ మచ్ బస్సు. అమ్మాయి నాకు 3వ క్లాస్ నుంచి ఫ్రెండ్ బాసు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఫ్రెండ్ వేరు లవర్ వేరు బాయి. వాడు 3 నెలలకి ఎంచి లవ్ చేస్తున్నా నెంబడి పడుతుండు. లిఖితమ్మా, నువ్వు వానికి ఓటేసుడే కరెక్ట్. బాసు ఇది అన్యాయం బాసు, కావాలంటే కాళ్ళు పట్టుకుంటా. సారీ. తర్వాత పట్టుకుందు గానీ కాదు ఇనమేమను. లిఖిత ఐ లవ్ యూ ఇట్లా చెప్తే నీ రియాక్షన్ అంటే ఐ హేట్ యూ అంటావు. బాసు చచ్చిన పవన్ ఇంకా చంపకండి బాసు. తొందరగా మీ డెసిషన్ చెప్పండి. ఏయ్ దుంకుతా అని దుంకనికి నువ్వేమన్నా జెమిస్టిక్ అని వారా? నాకు ఒక ఛాన్స్ నీ పెళ్లి చేసి చూపిస్తా. చెల్లమ్మా, ఈ ఒక్కసారికి రాముని క్షమించేసి ఓకే చేసేయ్. అన్నయ్య, నువ్వు చెప్తున్నావు కాబట్టి ఓకే. థ్యాంక్ యూ బాసు. అరే రాము, పూరు ఒంగోలు పేరీలియారా, మ్యాచ్ ఫిక్స్ అయిపోయింది. నాకు ఈ మధ్య ఆకలేయడం లేదు. నిన్ను చూస్తుంటే ఎట్లా అనిపిస్తలే? నాకు నిద్ర పట్టడం లేదు. ఐస్ వేసుకొని చల్లని నీళ్ళలో స్నానం చేసి సమ్మగా నిద్ర పడుతుంది. ఒకటే పిచ్చి పిచ్చి ఆలోచనలు. ఈ ముక్క ముందు చెప్పవా? ఇది గ్యారంటీగా పిచ్చే. ఈ సబ్జెక్ట్ నాకు సంబంధించింది కాదు, ఎర్రగడ్డ పోవాల్సిందే. నా పిచ్చి ఆ పిచ్చి కాదు, నీ మీద పిచ్చి. ఐ లవ్ యూ.